ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. Hi, welcome to everybody. I'm Dr. Hypno Padma Kamlakar, counseling psychotherapist, hypnotherapist. మా క్లినిక్స్ రాజమండ్రి, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9390044031. ఈ రోజుల్లో చాలా ఆశ్చర్యంగా, అంటే ఇప్పుడనేది కాదు, ఒక 10 years నుంచి 50 years దాటిన వాళ్ళు మ్యాక్సిమం డివోర్స్కి వెళ్తున్నారండి. అరే 50 years దాటిన వాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నారు ఎందుకు ఏంటి అని ఆలోచిస్తే, పెళ్ళైన కొత్తలో నీతోనే చచ్చిపోతానే, మీతోనే ఉంటానండి లైఫ్ లాంగ్ అని అంటారు. అదే 50 years దాటాక, అబ్బా నీ వల్ల నేను చచ్చిపోతున్నానే బాబు, నీ వల్ల చచ్చిపోతున్నానండి, ఇలాంటి మాటలు వచ్చేస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుందంటే, పెళ్ళైన కొత్తలో అంత ఆప్యాయంగా అంత అద్భుతంగా ఉన్నవాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించరు, కనీసం మాట్లాడుకోవటం ఉండదు, ఫిజికల్ రిలేషన్ ఉండదు. నేను సంపాదిస్తున్నాను, పిల్లల్ని చూసుకుంటున్నాను, వాళ్ళని చదివిస్తున్నాను, ఇదే వేలోకి వెళ్ళిపోతారు. అంటే ఒక రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ 50 years వచ్చినా, 60 years వచ్చినా, 80 years వచ్చినా మీరు భార్యాభర్తలేనండి, అది గుర్తుపెట్టుకోండి. మీరు పెళ్ళి అనే బంధంలోకి వచ్చి, ఒక కుటుంబంలోకి వచ్చి, పిల్లల్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చారు అంటే ఇది మీరు భార్యాభర్తలుగా మాత్రమే. కానీ ఒకళ్ళనొకళ్ళు మర్చిపోతున్నారు. అందుకే 50 years దాటాక, 60 years దాటాక ఎవరికి వారే ఏమునా తీరా అన్నట్టు ఉంటున్నారు. అది అవసరమా ఆలోచించండి. పిల్లలకి అన్నారు, చక్కగా వాళ్ళని పెంచారు, ఒక స్టేజ్కి తీసుకొచ్చారు, ఇంకా వాళ్ళ గురించి ఆలోచన. ఈ లైఫ్ ఒకటేనండి. కాబట్టి మీరు 50 years వచ్చినా కానీ మీ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ వేలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీ గురించి మీరు ఆలోచించండి. భార్యాభర్తలుగా మీరు పెళ్ళైన కొత్తలో చక్కగా లవ్లీ సినిమాలు చూడండి. బాలసుబ్రహ్మణ్యం గారిదిను లక్ష్మి గారిది ఒక మూవీ వచ్చింది, మిథునం మూవీ. అది ఒకసారి చూడండి ఇద్దరూ కలిసి, అసలు ఎంత అద్భుతమైన మూవీ. ఎప్పుడైతే కాసేపు మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకుంటే మీరు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఒకసారి ఒక కేసు వచ్చింది. అతను 50 years దాటిన తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే ఆయనకి 55, ఆవిడికి 50. ఆవిడి కోమాలోకి వెళ్ళిపోయింది. కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు హాస్పిటల్లో ఉంటే ఈయన వెళ్ళి కాఫీ పెట్టుకున్నాడు. కాఫీ పెట్టుకొని తాగుతుంటే అసలు ఏంటి కాఫీ ఇలా ఉంది అనుకున్నాడు. అప్పుడు తనకు ఆలోచన వచ్చింది, అరే ప్రతిరోజు నా భార్య కాఫీ పెట్టించేది కదా, ఈరోజు తన కోమాలో ఉంది, నేను పెట్టుకోవాల్సి వచ్చింది, అబ్బాయి ఎంత చేదుగా ఉంటుంది. అంటే తన ప్రేమతో కాఫీ పెట్టించిందనే ఆలోచన అతనిలో వచ్చింది. ఇది చిన్న విషయమే, కానీ అది ఎంత అద్భుతమైన ఫీలింగ్. కాబట్టి ఉన్నప్పుడే ప్రేమను చూపించాలి అంటారు. అందుకే ఎప్పుడు కూడా తను ఏం చేసినా కసురుకోవటం విసురుకోవటం చేసేవాడు. అసలు ఏడ్ చేస్తున్నాడు అతను, అరే ఎప్పుడూ తనతో నేను ఆప్యాయంగా మాట్లాడలేదు మేడం, ఏ రోజు కనీసం తను మంచి చీర కట్టుకున్నా కానీ నేను మెచ్చుకోలేకపోయినా. ఎన్నోసార్లు అడిగేది, నేను ఎలా ఉన్నాను అడిగేది, కానీ నేను ఎప్పుడూ చెప్పలా, విసుకురా పద అని ఇలాగా కసురుకుంటూ విసురుకుంటూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు నేను చూపించాలి అని బోర్ నేర్చేశాడు. ఫస్ట్ మీరు ఏడు పాపండి సార్, తన కోమాలోనే ఉంది, తను ఇంకా బతికే ఉంది, మీరు చెప్పాలనుకున్న విషయాలన్నీ వెళ్ళి చక్కగా తన బెడ్ మీద కూర్చొని చెప్పండి సార్, నేను చెప్పలేకపోతున్నానన్నమాట. సరే అని కొన్ని క్లాసెస్ తీసుకున్నాక, కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత తను కాస్త ఫ్రీ అయ్యాడు. ఎలా చెప్పాలి అన్నాడు. ఎలా చెప్పాలి, తను మీ భార్య. కొన్ని సినిమాలు చూడండి, ఏమనుకోవద్దు, సినిమాలు చూడండి, లవ్ సినిమాలు చూడండి. ఇప్పుడు మీరు పెళ్ళైన మీ భార్యాభర్తలు అంతే. మీరు ముసలివాళ్ళ పెద్దవాళ్ళ 60 years దాటేసి నన్ను ఆలోచించద్దు, మీరు పెళ్ళైన కొత్తలోనే ఉన్నారు, ఆ వేలోనే ఆలోచించండి అని చెప్పి కమలాకర్ గారు రాసిన మీ భార్య మిమ్మల్ని ప్రేమించాలి, మీ భర్త మిమ్మల్ని ప్రేమించాలి అనే బుక్స్ అతనికి కొడితే అందులో చిన్న చిన్న కొటేషన్స్ ఉంటాయన్నమాట. ఒక భర్త భార్యతో ఎలా మాట్లాడాలి, భార్య భర్తతో ఎలా మాట్లాడాలి, అవి చదువుతూ ఉండండి సార్ అంటే. అలాగ అతను ప్రతిరోజు వాళ్ళ మిస్సెస్తో కోమాలో ఉంటే తనతో ఆప్యాయంగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. చిన్న చిన్న వర్డ్సే, తన బాడీని టచ్ చేస్తూ. అలా చేసేటప్పటికి కొంతకాలానికి ఆవిడలో మూమెంట్ రావడం స్టార్ట్ అయింది. డాక్టర్స్ స్టన్, అరే ఏంటి అసలు మేము బయటికే రాదనుకున్నాం, ఇప్పుడు మూమెంట్స్ వస్తున్నాయి బాడీలో అని. చూసారా, ఆయన మాటలకి రెస్పాండ్ అయింది. అరే బొమ్మలా ఉంది కదా, నేను ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటే రెస్పాన్స్ ఉండేది కాదు. అలా కొంతకాలానికి అలా మాట్లాడుతూ ఇంకా ఆప్యాయతను పెంచుకోవటం, తను లవ్లీగా మాట్లాడడం, తన బాడీ గురించి మాట్లాడడం. తను 60 years 50 years మర్చిపోయాడు. తను పెళ్ళైన కొత్తలో తను ఎలా ఉంది ఏంటి అన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. అలా చెప్పేటప్పటికి ఒక 1 yearకి ఆవిడ బయటకు వచ్చేసిందండి. చూసారు, ఒక మంచి మాట, ఒక పాజిటివ్ మాట
బాడీలో వైబ్రేషన్స్ తీసుకొస్తాయి. కాబట్టి 60 ఇయర్స్ దాటాక ఫిజికల్ రిలేషన్ ఉండకూడదు, ఆప్యాయంగా మాట్లాడుకోకూడదు అనేది రాంగ్. మీరు ఏ ఏజ్ వచ్చినా మీరు భార్యాభర్తలే. కాబట్టి చక్కగా రెడీ అవ్వండి, హ్యాపీగా. పూర్వం అనేవాళ్ళు పూల చొక్కా వేసుకుంటే ఏందిరా వీడు 60 సంవత్సరాలు వచ్చిన పూల రంగుల్లో పూల షర్ట్లు వేసుకున్నాడని. కరెక్టేనండి. ఎందుకంటే ఏదో నాగార్జున మూవీలో కూడా రమ్యకృష్ణ ఏదో సరదాగా చిచి ఏంటిది పిల్లవాడు పెద్దవాడు వాడికి పెళ్ళాడంటే, పిల్లవాడు పెద్దవాడైనా పెళ్ళి అయిపోయినా సరే మీరు భార్యాభర్తలే. ఆ వేలోనే ఆలోచించండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి నేను చెప్తా. ఎందుకంటే పిల్లలు చూస్తారా? పిల్లలు చూస్తారండి, పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళు కూడా పెళ్ళయ్యాక వాళ్ళ భర్తతో వాళ్ళ భార్యతో ఎలా ఉండాలనేది మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి ఈవినింగ్ అయ్యేటప్పటికి సరదాగా ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్ళండి. మీకు ఇష్టమైన మూవీస్కి కలిసి చక్కగా సరదాగా రెడీ అవ్వండి. ముసలోళ్ళు ఏం కాదండి, చక్కగా రెడీ అవ్వండి. మీకు ఇష్టమైన శారీ కట్టుకోండి, మీకు ఇష్టమైన మీ ఆయన చెప్పండి నాకు ఈ డ్రెస్ ఇష్టం మీరు అదే వేసుకోండి అని చెప్పండి. అలాగే మీ ఆవిడికి నువ్వు ఈ చీరలో చాలా బాగుంటావి అని చెప్పండి. అలా చక్కగా ఇద్దరు మార్నింగ్ అయ్యేటప్పటికి హ్యాపీగా లేచి ఒకరోజు ఒకళ్ళు కాఫీ పెట్టండి, ఒకరోజు ఒకళ్ళు టీ పెట్టండి. అలా షేర్ చేసుకోండి, పనులు షేర్ చేసుకుంటూ ఉంటూ మీకు ఏది కావాలన్నా మీకు ఇద్దరూ వెళ్ళి ఏ వర్క్స్ ఉన్నా ఇద్దరు వెళ్ళి చేసుకోండి. ఎప్పుడైతే అలా చేసుకున్నారో మీ మైండ్ బాడీ ఫ్రీ అవుతుంది. అంటే చాలామంది ఏంటంటే లేడీస్ అయితే ఫిజికల్ రిలేషన్ ఏజ్ వచ్చేసింది కదా అంటారు. ఏమీ కాదండి. ఎప్పుడైతే మీ భర్త తను అలాగే మీ భార్యతోటి, అంటే కొంతమంది జెంట్స్ ఏంటంటే నువ్వు ఇలా అయిపోయి అలా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. ఎప్పుడైతే మీరు క్రిటిసైజ్ చేశారో తను ఇంకా డల్ అయిపోతుంది. ఆ డల్ అయిపోయి మీ దగ్గరికి రావడానికి ఇష్టపడదు. సో కాబట్టి తను మీరు ఇష్టపడేగా పెళ్లి చేసుకున్నారు. అప్పుడు తను అద్భుతంగా ఉంది కదా. అప్పటి పాత భావాలని పాత ఆలోచనల్ని ఒక్కసారి బయటికి తీయండి. మీరు ఓల్డ్గా గతంలో గడిపిన ఎన్నో మంచి విషయాలు ఉంటాయి కదా. భార్యాభర్తలుగా మీరు చిలిపి చేష్టలు కానివ్వండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిన సందర్భాలు కానివ్వండి, లేకపోతే మీ ఫోటోలు కానివ్వండి, ఇవన్నీ బయటకు తీయండి సార్. మేడం మీరు అంటే లేడీస్ కాస్త ఇవన్నీ జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటారు. ఆ హస్బెండ్ పెళ్ళైన కొత్తలో ఏం చేశారు, ఏ శారీ ఇచ్చారు, లేకపోతే ఏ బొట్టు బిళ్ళలు ఇచ్చారు, ఏ ఫ్లవర్ ఇచ్చారు, ఏ శారీ కొనిపించారు, లేకపోతే ఏది ఇష్టంగా ఉందని చెప్పారు, ఎక్కడ ఏ ప్లేస్కి తిరిగారు, వీటన్నిటినీ ఒక్కసారి మీ హస్బెండ్ని గుర్తు చేయండి. అలాగే భర్తగా మీరు కూడా మీ భార్య అరే నువ్వు అప్పుడు భలే ఉన్నావే, అప్పుడు చాలా బాగా వంట చేసావు, ఇలా చిన్న చిన్న విషయాలు చిలిపిగా సరదాగా మాట్లాడుకోవడానికి ట్రై చేస్తే మటుకు ఒక చక్కటి స్పర్శ, ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకోవటం, కనీసం ఒక 5 నిమిషాలైనా ప్రతిరోజు అలా చేయగలిగితే 60 ఇయర్స్ వాళ్ళు కూడా టీన్ 16 లాగే ఎంజాయ్ చేయగలుగుతారు. హ్యాపీగా మీ లైఫ్ మీ చేతుల్లో ఉందండి. దానికి మీరే బాసులు, మీరే మహారాణులు, మీరే మహారాజులు. సో కాబట్టి ఆ మహారాణి మహారాజులాగా ఏ ఏజ్ వచ్చినా ఎంత గంభీరంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటారో అలా కూడా మీరు ఉండగలుగుతారు. ఇటువంటి చిన్న చిన్నవి, ఒక ట్రస్ట్ అనేది, ఒక టచ్ అనేది, ఒక టైం అనేది, టాక్ అనేది మీ ఇద్దరి మధ్యన ఉంటే మటుకు ప్రతిరోజు అరే ఎక్కడ కుదురుతుందంటే ఎందుకు కుదరదు, ఒక 5 నిమిషాలు కుదరదా, కుదురుతుంది. సో ఆ టైంని మీరు మీకోసం మీ ఇద్దరి కోసం స్పెండ్ చేసి అలాగే మీ పాత జ్ఞాపకాల్ని ప్రతిరోజు ఏదో ఒకటి బయటకు తీసుకురండి. ఎప్పుడైతే అలా తీసుకొచ్చారో 60లో కూడా 16లా ఉండగలుగుతారు. అద్భుతంగా మీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.